దాన్ని రాజకీయం అలా చేయాలి సార్. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ అంశంలో కూడా ఈ కేసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. ఆ అంశాన్ని నిన్న చంద్రబాబు నాయుడే ప్రస్తావించిన పరిస్థితి. మంత్రులందరూ కూడా రియాక్ట్ అవ్వండి, పవన్ కి సపోర్ట్ గా మాట్లాడండి, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి అని చెప్పేసి. మొత్తానికి చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూటమి కాపులుగా వైసీపీ కాపులుగా మారిపోయారు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఈ కాపు కుల కాక గురించి మీ కామెంట్. అంటే దురదృష్టకరము, సాధారణ కాపులకేది దీనిలో వచ్చేది పోయేది. ఒక వ్యవసాయం చేసుకునే కాపు, కమలా మీ కోనసీమ ప్రాంతంలో అరటి చెట్టు పెట్టుకొని బతికే కాపుకు నిజంగా ఇదేమన్నా లాభం వస్తుందా నాకు చెప్పండి. సాధారణ కాపులు పోనీ మీరు సాధారణ కాపులకు ఎవరికి లాభం వస్తుందో చెప్పండి. ఇది ఏంటి రాజకీయాల్లో కులము అందరూ ఉపన్యాసాలు ఇస్తారు కులం వద్దని, కానీ రాజకీయాలు నడిచేది మొత్తం కులం చుట్టే నడుపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. పైకి చెప్పేదేమో చాలా సుభాషితాలు చెప్తారు. సో ఏ గుణమే చేసుకొని ఏ పొలిటికల్ లీడర్ని చెప్పండి మేము కులాన్ని పట్టించుకోమని. అలా నిజమైతే మీరు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు, రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు. ఈ కులానికి కింద ఇచ్చిన ఆ కులానికి బహిరంగంగా చెప్తారు కదా. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు బహిరంగంగా చెప్తారు. పెట్టండి, రేపు పని చేయండి, ఓ కులం వాళ్ళు 1% లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా పెట్టండి, నేను ఒప్పుకుంటా. అప్పుడు మీ నిజాయితీని ఏ రాజకీయ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, నిజంగానే మీరు కులాలతో సంబంధం లేదనుకుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని మ్యాపింగ్ చేయండి. ఆ కాస్ట్ 1% కూడా లేకపోతే అక్కడ టికెట్ ఇవ్వండి. ఇస్తారా మీరు? పోనీ 1% 2% ఉంటే ఇస్తారా? ఆ డామినెంట్గా ఏ కాస్ట్ ఉందో చూసి ఆ కులాల లెక్కలేసి ఏ కులం క్యాండిడేట్ అయితే ప్రత్యర్థి పార్టీ ఏ కులం క్యాండిడేట్ పెట్టారు ఇవన్నీ లెక్కలేసి మీరు టికెట్లు ఇస్తారు. ఇది నిజం కాదా? మళ్ళీ ఈ నాయకులు రేపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చాలా మంది మనం ఏమీ చెప్పలేము. మన పేర్లు చెప్పకూడదు కానీ అందరికీ తెలుసు కదా ఎవరు ఏ పార్టీ ఉంటారు. ఇందులో ఒకటి కొట్టవచ్చిందంటే బీజేపీ ఇందులో భాగం కాదు, మీరు గమనించండి. కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు బీజేపీలో కూడా కాపులు ఉన్నారు కదా, బీజేపీ కాపులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతవరకు రెస్పాండ్ ఎందుకు అవుతలేరు మరి? అంటే బీజేపీ ఆనాడు మేనిఫెస్టోను ముట్టుకోని సిద్ధార్థ్ నాథ్ సింగ్ నుంచి ఈనాడు వైసీపీ టీడీపీల మధ్య వైసీపీ ఇంత కాపుల సాక్షిగా ఇంత జరుగుతుంటే టీడీపీ జనసేన ఒకవైపు వైసీపీ ఒకవైపు బీజేపీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. మరి బీజేపీ ఎందుకు లేదు? కంప్లీట్లీ బీజేపీ ఇప్పుడు నిజంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవరు చెప్పాలి? కూటమి అంటే టీడీపీ జనసేన బీజేపీ కదా. ఈ ఒక్క విషయంలోనే కాదు, లడ్డు విషయంలో కూడా మీకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి అన్నాడు. సో ఇందులో కాపు సమస్యల పైన లడ్డు సమస్య పైన ఏ అంశం పైన క్రియాశీలకంగా బీజేపీ ఎందుకు ఉంటలేదు అంటే ఈ రాజకీయాలు బీజేపీ నచ్చుతలేవు అనేది అర్థం చేసుకోవాలి కదా. బీజేపీ ఈజ్ నాట్ కీన్ ఆన్ ప్లేయింగ్ దిస్ పాలిటిక్స్. సో మరి వాళ్ళ రీజన్ ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు. సో వాళ్ళు ఎక్కడ దీంట్లో భాగస్వామి అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. సో అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే హిస్టారికల్గా చూసినా ఆ కాపుల ఆకాంక్ష చాలా లెజిటిమేట్. ఎందుకు లెజిటిమేట్ అంటే నేను అనొచ్చు ఆ కులం వారు ముఖ్యమంత్రి అయితే ఆ కులానికి న్యాయం చేస్తారా? చెయ్యరు, డౌటే లేదు. కులాల ఆధారంగా రాజకీయాలు నడుపుతారు తప్ప నిజంగా కులాలకు ఏం చేస్తారన్నది తర్వాత ప్రశ్న. కానీ సమాజంలో కొన్ని కులాలే రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నాయి. అనేక కులాలు, ఒక్క కాపులే కదా, అనేక కులాలు రాజ్యాధికారానికి దగ్గరలో లేవు. ఇది వాస్తవం కదా. అంటే సమాజంలో సొసైటీకి పొలిటికల్ సిస్టమ్కు మధ్య ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ ఉండాలి కదా. ఆ బ్యాలెన్స్ లేదు అనేది వాస్తవము. కాపులు న్యూమరికల్గా స్ట్రాంగ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మరింత ఎక్కువ. సో కొన్ని అంచనాల ఓల్డ్ సెన్సెస్ 2020లో సెన్సెస్ ఆధారంగా చూసినా 15% ఉంటారని, ఇప్పుడైతే 25% అబోవ్ ఉండవచ్చు అని. 35-40 సీట్స్లో ప్రభావితం చేయగలుగుతారు కాపు, బలిజ, ఒంటరి ఈ సామాజిక వర్గాలన్నీ కలిపితే. సో సహజంగానే వీరిలో ఒక ఆకాంక్ష, ఎందుకని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి 2 సామాజిక వర్గాలకే రిజర్వ్ అని. ఆ సామాజిక వర్గాల్లో అందరికీ దానివల్ల లాభం దొరుకుతుందా? లాభం ఏం దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను జోక్గా అనేవాడిని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మా డ్రైవర్ కూడా రెడ్డే పాపం, ప్రశాంత్ రెడ్డి అని. సో మా ప్రశాంత్ రెడ్డికి ఏమైంది? ఆయన రెడ్డిగా ఆయనకు అదే డ్రైవర్ అనే మిగిలాడు కదా.
సో ఇంకో అతను సీఎం అయితే కమ్మలకు, ఇంకో అతను సీఎం అయితే కాపులకు. నిజంగా ఏమొస్తుంది దానివల్ల? ఏమీ రాదు. ముఖ్యమంత్రులు రెడ్లయితే, ముఖ్యమంత్రి కమ్మలైతే, ముఖ్యమంత్రి కాపులైతే వాళ్ళ దగ్గరగా ఉన్న కొద్దిమంది కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఉండవచ్చేమో, కానీ సామాన్య ప్రజలకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు దీనివల్ల. సామాన్య ప్రజలకు సంబంధమే లేదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఒక స్పియర్లో వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఆడుతూ ఉంటారు గేమ్. మీరు అందుకే చూడండి, వైసీపీ తరఫున కాపులే వస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కాపులే వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తలేరు. మీరు గమనించండి. అండ్ అన్ని పార్టీలు తలా పాపం తిలా పిడకల్లాగా కాపులతోనే తిట్టించుకుంటున్నారు. ఏం దీనివల్ల కాపు సామాజిక వర్గానికి వచ్చేది ఏం దీనివల్ల? ఎందుకు అంటే మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు కాపులు కోఆప్ట్ చేస్తూ వస్తున్నాయి. సో అందువల్ల అటు కాంగ్రెస్ అధికారానికో, వైసీపీ అధికారానికో, టీడీపీ అధికారానికో ఉపయోగపడుతూ వచ్చారు. కాపుల నుంచి ఎమర్జ్ అయిన నేతలు కూడా అల్టిమేట్ గా అదే పని చేశారు. మీకు దాసనారాయణ ఎమర్జ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండని పని చేశాడు. చిరంజీవి ఎమర్జ్ అయ్యి ప్రజారాజ్యం పెట్టాడు. వాళ్ళందరినీ ఒక కులంతో మనం చూడకూడదు. చిరంజీవిని కానీ, దాసని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ వీళ్ళెవరూ ఒక్క కులానికి ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ చెప్తున్నాను. కానీ ఒక్క కులం వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసామా నిజం. అది వాళ్ళకి సంబంధంతో సంబంధం లేదు. కానీ వాళ్ళని చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లోనే కలిపారు. మీకు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి కూటమికో, టీడీపీ నాయకత్వంలో కూటమి విజయానికే సహాయపడ్డారు. ఈ భావన ఉంది చాలా మందిలో. ఆ భావన ఉంది కానీ దానికి ఒక రూపాన్నిచ్చే నాయకుడు లేడు. అందువల్ల కాపుల్లో ఓట్లను అన్ని పార్టీలు కోఆప్ట్ చేసుకుంటున్నాయి, కాపు నాయకులు కోఆప్ట్ చేసుకుంటున్నారు.